మట్టి మనుషులకు మంచి ఆలోచనలే వస్తాయి. మంచి ఆలోచనలు ఎప్పుడూ మట్టిలా బంగారంలానే ఉంటాయి. అటువంటి బంగారం లాంటి ఆలోచనలతో ఉన్న ఓ జంట ప్రకృతికి పట్టం కట్టడానికి, భూమికి సెల్యూట్ చేయడానికి వినూత్న ఆలోచన చేశారు. కాలగర్భంలో కలిసిపోయిన మట్టి ఇళ్ల కాన్సెప్ట్ను తిరిగి తెరపైకి తెచ్చారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన మట్టి ఇల్లు నిర్మించి అందరినీ ఆకట్టుకుంటున్నారు. పర్యావరణానికి తూట్లు పొడిచేలా కాంక్రీట్ జంగిల్ను విస్తరించుకుపోతున్న తరుణంలో బ్యాక్ టు ఫ్యూచర్లా మట్టిగుళ్లతో ముందుకు వచ్చిన ఇంజనీరింగ్ జంట అందరూ మట్టిని ప్రేమిస్తే ఆరోగ్యంగా ఉంటారని సలహా ఇస్తోంది. సిమెంటు, కాంక్రీట్, ఇనుము లేకుండా ఇంటిని ఊహించలేని కాలంలో ఉన్నాం. కానీ ఒకప్పుడు పూరి గుడిసెలు, మట్టి ఇళ్లే మన పూర్వీకుల ఆవాసాలు. నిజానికి అవే ఎంతో ఆరోగ్యదాయకాలు. కాకపోతే కాలంతో పరుగులు పెడుతూ, యంత్రాలతో పోటీ పడుతూ మంచి అలవాట్లను మర్చిపోతున్నాం. అయితే అక్కడెక్కడ మట్టి ఇళ్లతో అద్భుతాలు చేస్తున్న వారు లేకపోలేదు. కేరళలో మట్టి ఇళ్ల నిర్మాణం ఓ పరిశ్రమలానే ఉంటుంది. సివిల్ ఇంజనీర్ వివేకానందారెడ్డి, ఆర్కిటెక్ట్ సాధన దంపతులకు మొయినాబాద్లో ఫామ్ హౌస్ ఉంది. అందరికంటే భిన్నంగా ఆలోచించాలి అనుకున్న ఈ జంట మట్టి ఇళ్ల గురించి వాకబు చేయడం మొదలుపెట్టింది. మట్టితో ఇంటి నిర్మాణానికి అవసరమైన టెక్నాలజీని నేర్చుకున్నారు. ముందుగా తమ ఫామ్ హౌస్లోనే ధ్రువ ప్రాంతంలో ఉండే ఇగ్లుల తరహాలో మట్టి గూడు కట్టారు. అది కాస్త ఆదరింది. దాంతో ఉత్సాహం వచ్చి మరికొన్ని కట్టారు. ఇప్పుడు వీటిని బాగా విస్తరించాలి అనుకుంటున్నారు. మట్టి ఇంటిని ప్రేమించే వారికి ఈ విషయంలో సహకరిస్తామని కూడా అంటున్నారు. 98% బంకమన్ను రాజస్థాన్ నుండి తెప్పించిన ప్రత్యేక సున్నంల మిశ్రమంతో ఇంటిని నిర్మించారు. లోపల ఇంటీరియర్స్ కూడా ప్రకృతి సిద్ధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మట్టితోనే మంచాన్ని తయారు చేయించారు. బాత్రూంలో పచ్చదనానికి చోటిచ్చారు. కనకమామిడి గ్రామంలో కట్టిన ఈ మట్టి ఇళ్లను చూసిన వారంతా శభాష్ అంటున్నారు. ఏదైనా భిన్నంగా చెయ్యాలి అన్న ఆలోచనలో నుంచే మట్టి ఇళ్ల కాన్సెప్ట్ వచ్చిందని అంటున్నారు వివేకానందారెడ్డి. ఇది సిటీ అవుట్స్కట్స్లో కొంచెం ఏదైనా డిఫరెంట్ కట్టాలనే ఆలోచనతోని ఇండియాలోనే ఫస్ట్ టైం ఒకటి ఇలాంటిది ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పి కట్టాము. అక్కడక్కడ ఒకటి రెండు ఉన్నాయి ఇంకా కూడా. కానీ కమర్షియల్గా మనం కొంచెం అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఇది ప్రొవైడ్ ఒకటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పి అందులో మా ఫామ్ హౌస్ మేము కూడా వచ్చినప్పుడు ఉండటానికి అని చెప్పి కట్టుకున్నాము. దీన్ని బంకమట్టిని బాగా తొక్కి దాంట్లో ఒక 2% 3% నీళ్లు యాడ్ చేస్తే దాన్ని బాగా గట్టిగా ప్రెస్ చేసినప్పుడు రాయిలాగా అయిపోతుంది. అలాంటి టెక్నిక్ ఒకటి యూజ్ చేసి మెల్లిమెల్లిగా బ్యాగ్స్ని లోపల తీసుకుంటూ ఇలాంటి స్ట్రక్చర్ని కట్టాము మనము. ఇక్కడున్న ఫార్మర్స్ని వాళ్ళ హెల్ప్ బాగా తీసుకున్నాం మనము. అందరిలాగా సిమెంట్ అది రెగ్యులర్గా కన్వెన్షనల్గా కాకుండా ఏదైనా డిఫరెంట్గా చేయాలి, న్యాచురల్గా చేయాలని చెప్పి మనం ఈ స్ట్రక్చర్ని మేము ప్లాన్ చేసుకొని కట్టాము. ఇక ఈ ఇళ్ల ప్రత్యేకత ఏంటంటే వేసవిలో వీటిలో చల్లగా ఉంటుంది. బయట ఉష్ణోగ్రత కంటే ఇంట్లో 4 డిగ్రీలైనా తక్కువ వేడి ఉంటుంది. శీతాకాలంలో బయట ఉష్ణోగ్రతతో పోలిస్తే లోపల ఎక్కువ వేడి ఉంటుంది. వెచ్చగా, హాయిగా ఉంటుంది. రియల్ టెంపరేచర్ కండిషనర్ అన్నమాట. దీనికి మనం టెంపరేచర్ కంట్రోల్, న్యాచురల్గా టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది. సో ఇప్పుడు మనం వింటర్ సీజన్లో ఉన్నాం. ఈ టైంలో ఇక్కడ అట్లీస్ట్ ఒక 20 degrees ఉంది. లోపల మనం చూసుకుంటే అది 16, 15 వరకే అంటే 24 అట్లా ఉంటుంది, వామ్ ఉంటుంది. సో అదే సమ్మర్లో అయితే రివర్స్ ఉంటుంది. సో ఆ టెంపరేచర్కి తగ్గట్టు మనం అది మెయింటైన్ అవుతుంటుంది. ఫస్ట్ థింగ్ అది చాలా బెనిఫిట్. ఇప్పుడు కాంక్రీట్ స్ట్రక్చర్స్లో ఏమవుతుంది, మనము బయట కంటే లోపల కూడా ఇట్లా ఉడికిపోతుంటాం మనం సమ్మర్లలో. అట్లా కాకుండా సో ఇట్లా కట్టుకుంటే మనం లోపల మన టెంపరేచర్, అవి ఏసీస్ ఇవన్నీ వాడకం కూడా తక్కువ ఉంటుంది. శతాబ్దాల క్రితం నాటి మట్టి ఇళ్లే భవిష్యత్తులోనూ మనకు అవసరం అంటుంది ఈ జంట. మొత్తానికి పర్యావరణాన్ని ప్రేమిస్తూ తక్కువ ఖర్చుతో విలాసవంతమైన అనుభూతిని పొందవచ్చని నిరూపిస్తున్నారు ఈ దంపతులు. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.